ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులకి తిరిగి మంచి రోజులు వచ్చాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు చెల్లించే సెస్ వారి సంక్షేమానికి వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి పేరుతో పాత గుంటూరులో 2 అంతస్తుల భవనంలో గ్రంథాలయంతో పాటు కార్మికుల విశ్రాంతి హాల్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. స్థానిక 8వ డివిజన్లో పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ పాల్గొని చిరంజీవి బర్త్డే కేక్ ని కట్ చేసి ఆయన అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించే భవన సముదాయం ఫ్లెక్సీని వారు ఆవిష్కరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు కార్పొరేషన్ నిధులతో పని లేకుండా దాతల సహకారంతో ఈ భవనాన్ని నిర్మిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి, ఇర్రి సాయి, 9వ డివిజన్ కార్పొరేటర్ అశోక్, జాగర్లమూడి శ్రీనివాసరావు, ఐలా శ్రీను పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే కార్పొరేషన్ నుంచి కాకుండా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకపోతే పెద్దలు ఇప్పుడు చెప్పినటువంటి విధంగా బయట నుంచి కానీ దీనికి ఎక్కడ రూపాయి కార్పొరేషన్ నిధులు కానీ మిగతా నిధులు ఉపయోగించకుండా సొంత ఖర్చులతో సొంత మనుషుల దీంతో పూర్తి చేద్దామన్న ఆలోచన. మీరందరూ కూడా ఎక్కడ వేషజాలకు పోకుండా కలిసిమెలిసి మనందరం కూడా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే కార్పొరేటర్ గారు చెప్పినటువంటి విధంగా కార్పొరేషన్ భవనాన్ని ఇదేదైతే కాపు కళ్యాణ మండపం ఉందో దీనికి కూడా అరకొరగా పనులు జరిగినాయి. దానికి కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా అవసరమైనటువంటి విధంగా అవసరానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కలిగించడం, పక్కన ఉన్నటువంటి పార్క్ దానికి కూడా పూర్తి రూపురేఖలు మార్చి ఎటువంటి అవసరాలు ఉన్నాయి గుర్తించి దాన్ని కూడా అంటే ఈ పాత గుంటూరు ఈ గుంటూరు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి గడ్డ, దీన్ని మనం ఒక అభివృద్ధి చేసి ఇక్కడ చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకని ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ మీరందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా మనందరం కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ మీకు కావాల్సినటువంటి ఎటువంటి అవసరాలు ఉన్నా, ఆలోచనలున్నా, సలహాలున్నా మీకందరికి కూడా నేను నిత్యం అందుబాటులో ఉంటా.